ऐसा मैं गन बाहर निकाल के मारो जी। గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కామన్ హైదరాబాదీ ఎంసీఏ ఛానల్. మళ్ళీ ఒకసారి అయితే మనం అయితే వచ్చేసినాం. యాజ్ వి డిస్కస్ లాస్ట్ వీడియోలో ఓడియన్ మాల్ ఎక్స్క్లూజివ్ గేమింగ్ జోన్ వేస్తామని అయితే మీకు చెప్పేసినాం కదా, అదే ఇదైతే వీడియో కంటిన్యూషన్ వీడియో. దానికి పార్ట్ 2 అనుకోండి. మీరు ఎట్లైనా ట్రెండింగ్ ఏది మనకు అర్థమైతే అదే అనుకోండి దానికైతే. అండ్ చూస్తున్నారు కదా, గేమ్ జోన్ చిల్డ్రన్స్ కోసం, చిన్నపిల్లల కోసం, పేరెంట్స్కి అయితే ఇది బెస్ట్ వీకెండ్ ప్లేస్. పిల్లల్ని ఇక్కడ పట్టుకొచ్చి వదిలేస్తే చాలు, వాళ్ళే ఆడుకుంటారు మంచిగా. కార్డ్స్ అయితే మీరే వేయాలి, వాళ్ళకి పాయింట్స్ కార్డ్స్ అవి ఉన్నా సరే. మావాడు చూస్తున్నారు ఎట్లా ఆడుతున్నా గేమ్. గేమ్ వచ్చినా రాకపోయినా గేమ్ ఆడాలని వచ్చేసినాం మేమైతే ఈరోజు గేమ్ జోన్కి. స్పెషల్గా ఎక్స్ట్రా టైం తీసుకొని వచ్చినాం ఈ గేమ్ వీడియో చేయడానికి మీకోసం. వేరే మాల్స్లో ఎన్ని మనకి స్టాల్స్ అయితే ఉంటాయో మనకు తెలియదు, కానీ దీంట్లో మాత్రం వద్దంటే కూడా టైంపాస్ అయిపోతుంది భయ. మీకు కామ్సే 2 గంటలు టైంపాస్ చేస్తాను ఇలా. ఫ్రెండ్స్, నా పేరు రహీం. మనతో పాటు నేను కూడా వచ్చిన దీంట్లో గేమింగ్కి. అండ్ ఈ విజిట్ నేను కూడా చేసిన మా మనతో పాటు కలిసి. ఎట్లా అంటే విజిట్ చేసిన తర్వాత మస్తు థ్రిల్ అనిపించింది. గేమ్స్లో అయితే అడగకండి, మస్తు గేమ్స్ ఆడినాం. ఇందాక విషయంగా చేయబెట్టింది ఆయనకి అడిగినా చేయబెట్టడానికి, ఆడ అన్నాడు అన్న చేయబెట్టు, వీలైతే కాలు పెట్టు, కానీ మస్తు అనిపించింది. దాని తర్వాత గేమింగ్లో అయితే కుమ్మేసినాం. చాలా విజిట్ చేసిన బ్రదర్స్ నేను మన వేరే మాల్స్లో, కానీ ఇక్కడ ఉన్నంత గేమింగ్ సెక్షన్ నాకు ఏడా కనిపించలేదు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరు మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ లేడీస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. మస్తు పిల్లలైతే ఇంటికి వెళ్ళారు. మీరు అన్నీ ఉండాలి. పిల్లలకి చేస్తే మంచిగా పాకెట్ మనీ పెట్టుకొని రావాలి. మీరు అక్కడ మీకు అమౌంట్ చూడొద్దు. పిల్లలకి ఎంజాయ్మెంట్ సూపర్. దాంతోపాటు మీరు కూడా కిడ్స్ లాగా ఆడుకుంటారు పిల్లలతో కలిపి. నేను కూడా ఆడినా, నేను మా వాడు మస్తు గుమ్మేసినాం. గేమ్స్ లేదు ఒవ్వనికి వినలే. చిన్న పిల్లల్లాగా అనుకున్నాం. ఆ మెమరీస్ గుర్తు చేసుకున్నాం చిన్నవి. మస్తు ఉంది. మీరు కూడా ఒకసారి వెళ్ళండి, ఆడండి. మీరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. మీరు ఆడిన తర్వాత చెప్పండి మాకు ఎట్లుందో. గైస్ విన్నారా, మావాడు ఏం చెప్పాడు. ఇక మావాడు కూడా మెల్లమెల్లగా నాకు సపోర్ట్ చేస్తుంది అనమాట యూట్యూబ్లో. మనమందరం కలిసి కొంచెం ఎట్లయినా సరే మనం ఛానల్ కొంచెం పైకి తీసుకుందామని చెప్పి మా దోస్తులకి కొంచెం సపోర్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసి మనకి ఇప్పుడైతే ఇదంతా మీ వల్లనే. సబ్స్క్రైబర్స్ కొంచెం పెరగడం కానీ, వ్యూవర్స్ కొంచెం పెరుగుతుంటే లైక్ ఫస్ట్ మనం యూట్యూబ్ ఎందుకు అన్నోడు కూడా ఇప్పుడు మనకి సపోర్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసారు. ఏదంటే మనం జస్ట్ మనం జనాల కోసం, మన నార్మల్ పబ్లిక్ కోసం ఎట్లుండాలి, కొంచెం మనం ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, మన కామన్ పీపుల్ కోసం ఆలోచించాం అనమాట. కామన్ పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండో అది మన వీడియో నుంచి మనం ఇవ్వాలని అయితే మన చిన్న ప్రయత్నం ఇది. లైక్ దానికోసమే మనం లైక్ వీకెండ్ ప్లాన్స్ కానీ, ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ జోన్స్ కానీ ఇవన్నీ విజిట్ చేస్తున్నాం మీకోసం. అన్నీ మన లోకల్ సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే మంచి ఆఫర్స్ ఉన్నాయో ఇవన్నీ మనం మీ గురించి తీసుకొస్తున్నాం. అండ్ బ్యాక్ టు మన నార్మల్ మనం ఈ వీడియోకి వచ్చేస్తే చూస్తున్నారు కదా, గేమింగ్స్ అయితే కొన్ని అయితే ట్రై చేసినాం మేము. కొన్ని అర్థమైనాయి, కొన్ని అర్థం కాలేదు. లైక్ మనమైతే రెగ్యులర్గా ఇలాంటి గేమ్స్ అయితే మనం ఏం ఆడమమ్మా. ఏదో మనం వెళ్ళినాం కదా, కొత్త మాల్ పడ్డదని కొంచెం ఎంతూజియాజంతో మనం కూడా ట్రై చేసినాం. అండ్ క్రికెట్ అయితే ఇక అందరికి తెలిసిందే, మనం కూడా ఆడతాం క్రికెట్. మావాడైతే బ్యాట్ పట్టింది అనుకో, బాల్ లేకుండా కూడా ఆడుతుండే కాక. సరే అని చెప్పేసి మళ్ళీ వేరే నెక్స్ట్ గేమ్స్ ఏమున్నాయని చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, గేమ్స్ ఆడే వాళ్ళకైతే, ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళకైతే మంచిగా టైంపాస్ అయితే ఇది భయ. ఇక్కడ చూస్తున్నారు కదా, మేడం వాళ్ళ స్ట్రెంత్ చెక్ చేసుకుంటున్నారు, హ్యామర్ ఇది. అండ్ మీరైతే కంపల్సరీ మనకి తప్పకుండా సపోర్ట్ చేయాలని మా చిన్న కోరిక. మళ్ళీ అదే అడుగుతున్నా, ప్రతి వీడియోలో అదే అడుగుతున్నా. కానీ మీరు చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ వస్తలేరు. కంపల్సరీ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.